అందరికీ తెలుసు. ఈ పొత్తు అనౌన్స్మెంట్కి 4 రోజుల ముందు కూడా బాబ్ 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 అని బ్రతిమాలన్నమాట వాస్తవం. సరే, అది ఫెయిల్ అయింది. సో నెక్స్ట్ ఏంటి, రఘురామకృష్ణరాజుకి ఈ కూటమిలో సీట్ రాకూడదు అంటే ఆయన ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ స్థానం తీసుకోవాలి, తీసుకొని రఘురామకృష్ణరాజుకి సీట్ ఇవ్వకూడదు. అప్పుడు ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీ స్థానం తీసుకుంటే ఇంకా తెలుగుదేశం జనసేనకి సీటు ఉండదు కనుక ఆయన మనుషుల్ని పెట్టి అది చెయ్యాలి అని చెప్పి ఆయన స్విచ్ ఆఫ్ అయితే ఆయన మనుషుల్ని పెట్టి చేయాలి అనేది ఆయన ప్రయత్నం. ఏదో కొన్ని పేర్లు వారు పెట్టించుకున్నట్టుగా కూడా తెలిసింది. అయినప్పటికీ నాకు వేరే ఇన్ఫర్మేషన్ లేదు, కానీ వార్తా కథనాల ప్రకారం మరి అంటే ఓన్లీ వార్తాపత్రికలే, నాకు వేరే న్యూస్ ఏమీ లేదు. వార్తా కథనాల ప్రకారం మరి ఆ స్థానానికి భారతీయ జనతా పార్టీకి వదిలిన 6 స్థానాల్లో నరసాపురం స్థానం ఉన్నట్టు, దానికి నన్ను అభ్యర్థిగా దాదాపు ఖరారు అయినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అభ్యర్థిగా ఉండటం ఇష్టం లేదు కనుక, ఆ ఇష్టం లేదన్న సంగతి నాకు ఎలాగా స్పష్టంగా తెలిసిందంటే, దరువు అని ఒక టీవీ ఛానల్ ఉంది, అది ఈడిదే, మావాడిదే, పొట్టుడిది. అలాగే పీడీ టీవీ అని ఒకటి ఉంది, అది మా పిల్ల సజ్జలో వీళ్ళు రన్ చేస్తూ ఉంటారు. ఇలా అంటే నాకు వాళ్ళు వీళ్ళు పెడుతూ ఉంటారు బిట్లు, రవికి సీట్ రాలేదని అటు రాస్తాడు. ఆ రాస్తే ఎవడో పెడతా ఉంటారు. సో అలాగా కొద్దిమంది ఆ దరువుడిది, అప్పుడప్పుడు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ సాయి గారు, ఆ పీడీ టీవీ ఉన్నాయి, ఇంకా ఈ ఒక 30-40 దాకా ఉన్నాయి. ఎవడెవడో కూర్చుని మాట్లాడేసి ఎందుకు ఇంత ఉచ్చపోసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, నాకు సీటు వస్తే ఆడికి వచ్చిన నష్టం ఏంటి అన్నది మనం అనలైజ్ చేయాలి. చిన్న అనాలిసిస్ అంటే నాకు చాలామంది జనం మాట్లాడి నాకు చెప్పిన అనాలిసిస్ గురించి చెప్తా. ఏమిటి, 24 ఎంపీ సీట్లు నెగ్గుతానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, 175కి 175 ఎమ్మెల్యేలు నెగ్గుతానంటున్నాడు. ఎందుకు సుసు పోసుకుంటున్నాడు? రఘురామకృష్ణరాజుకి సీటు కేవలం ఒక ఎంపీ సీటు వస్తే అతనికి వచ్చిన నష్టం ఏమిటి అంటే నాకు ఇవాళ దీని మీద గుంటూరు నుంచి పేరు చెప్పను, మళ్ళీ వాళ్ళ ఇంటికి పోలీసులు వెళ్తారు. సో ఒక ఇంట్రెస్టింగ్ లెటర్ ఒకటి వచ్చింది. వై జగన్మోహన్ రెడ్డి వుడ్ ట్రై హిస్ బెస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రఘురామకృష్ణరాజుకు సీటు రాకుండా తనకున్న ఇలాంటి విష్ణుమాయల్ని ప్రయోగిస్తాడు అంటే, విష్ణు అక్కడికి వెళ్ళి నువ్వు అన్నట్టు నేనే విన్నా, మరి గొడవ చేస్తాడు ఆల్రెడీ మా భీమవరంలో ఒక ఆయన రఘురామకృష్ణరాజు గారి పార్టీ సీనియర్ నాయకుడు, నాకు మంచి మిత్రుడే, గతంలో కలిసి తిరిగాం కూడా. ఆయనకి పార్టీలో సభ్యత్వం లేదు. నేను ఆ పార్టీలో సభ్యుని అయితే ఈ పార్టీ ఎంపీకి ఇప్పుడు దాకా ఎలా ఉంటాడు ఆయన అని మనసులో అనుకున్నాను, ఎందుకంటే ఆయన చాలా సీనియర్, మనం మాట్లాడకూడదు. సో వాళ్ళు చెప్పారు రఘురామకృష్ణరాజు గారిని పార్టీలోకి వస్తారంటే మేము ఒప్పుకోమన్నారు. ఓహో, అలా కూడా మాట్లాడేస్తున్నారు అన్నమాట అనుకున్నా. కాకపోతే ఆయన మృదుభాషి, మితభాషి, సత్యనారాయణ గారు లాయరు, పెద్ద మనిషి. సో ఇప్పుడు విష్ణు అంటే గతంలో కొలికిపూడి శ్రీనివాసరావు గారు, వాళ్ళిద్దరూ కూడా చక్కటి సంభాషణలు, మాటల ద్వారానే కాకుండా చేతల ద్వారా కూడా